డాక్టర్ ప్రీతి నాయక్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని భద్రాద్రి కొత్తగూడెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. ప్రీతి శరీరంలో ఉన్న విష పదార్థాలు ఏంటో తెలిపే టాక్సికాలజీ రిపోర్టు వచ్చినా ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సీ కమిషన్ లేదని, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంతవరకు ఎందుకు ఖాళీగా ఉంచారో ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడిసిన్ చదువుతున్నటువంటి ఏదైతే ప్రీతి నాయక్ మృతి చెందడం చాలా బాధాకరము. దానికి నిరసనగా అంటే తన యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ముఖ్యంగా బహుజన బిడ్డల ప్రాణాలకు అసలు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడున్న పాలకులకు కనీసము తను చనిపోవడానికి ముందు తన యొక్క సీనియర్లు తనకు వేధిస్తున్నాయని చెప్పి విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టి తీసుకపోయినా కూడా ప్రిన్సిపాల్ సరిగ్గా స్పందించకపోవడమే కాకుండా ఏదైతే ఆ శాఖకు సంబంధించిన హెచ్ఓడి ఉన్నాడో తను వచ్చి నువ్వు నాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు పోయినా అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి న్యాయం చేయకపోతే ఒకవేళ ఆమె ఇంటికి వెళ్ళిపోదామంటేనేమో గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా